మన భారతీయ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేకమైన స్థానముంది. ఈ పండుగలు కేవలం ఆనందోత్సవాలు మాత్రమే కాదు, వాటి వెనుక గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక ప్రాముఖ్యత కూడా దాగి ఉంది. అలాంటి పండుగల్లో అత్యంత ప్రముఖమైనది, ముఖ్యమైనది, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది మన మకర సంక్రాంతి. మిత్రులారా, మీరెప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ సంక్రాంతి పండుగ ఎందుకింత ప్రత్యేకం? ఇతర పండుగలకు సంక్రాంతికి మధ్య ఉన్న తేడా ఏంటి? సూర్యుడితో ఈ పండుగకున్న సంబంధం ఏంటి? రండి, ఈరోజు మనం ఈ అద్భుతమైన పండుగ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన భారతీయ పండుగలలో అన్నీ చంద్రుని గమనం ఆధారంగా జరుపుకుంటాం, కానీ సంక్రాంతి మాత్రం ప్రత్యేకమైంది. ఇది ఒక సౌర పండుగ, అంటే సూర్యగమనం ఆధారంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి అనే పదం సంస్కృత భాషలో సంక్రమణం అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం మార్పు లేదా ప్రవేశం. అదే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సంవత్సరంలో 12 సంక్రమణాలు జరుగుతాయి, కానీ వాటిలో అత్యంత ముఖ్యమైనది మకర సంకల్పణం. ఈ సూర్యభగవానుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తేదీన జరుగుతుంది. ఈ ఖగోళ సంఘటన భారతీయ సంస్కృతిలో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఉత్తరాయణం. మన పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించారు: ఉత్తరాయణమని, దక్షిణాయనమని. ఉత్తరాయణం ఇది దేవతలకు పగలు వంటిదే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు నుండి కర్కాటక రాశిలో ప్రవేశించే వరకు 6 నెలల కాలం ఉత్తరాయణ కాలం. ఈ సమయంలో సూర్యుడు ఉత్తర దిక్కున ప్రయాణిస్తాడు. ఈ 6 నెలలు అత్యంత శుభప్రదమైన కాలంగా పరిగణించబడుతుంది. ఇక రెండవది దక్షిణాయనం. ఇది దేవతలకు రాత్రి. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనురాశి వరకు ప్రయాణించే ఈ 6 నెలల కాలం కూడా దక్షిణాయనం. ఈ సమయంలో సూర్యుడు దక్షిణ దిక్కున ప్రయాణిస్తాడు. మన పురాణాల ప్రకారం దేవతలకు మన 31 సంవత్సరం ఒక రోజుతో సమానం. ఉత్తరాయణం వారికి పగలు, దక్షిణాయనం వారికి రాత్రి. అందుకే ఉత్తరాయణం దేవతల యొక్క పగటి కాలంగా పిలువబడుతుంది. మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణం కోసం ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదిలాడు. ఇది ఉత్తరాయణం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, దాని యొక్క గొప్పతనాన్ని, అది ఎంత పుణ్యకాలమో చాటి చెప్తుంది. సంక్రాంతి పండుగ కేవలం ఒక్కరోజు కాదు, ఇది 3 రోజుల మహోత్సవం. ప్రతి రోజుకు దాని ప్రత్యేకత ఉంది. రండి, ఒక్కొక్క రోజు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి రోజు భోగి పండుగ. భోగి, ఈ పేరు వినగానే మన మనసులో ఏం గుర్తుకొస్తుంది? భోగి మంటలు. అవును కదా, భోగి అంటే భోగం లేదా ఆనందమని అర్థం. అందుకే ఇది భోగాలనిచ్చే రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు మన జీవితంలో నూతన ఆనందాలకు, నూతన ఆశలకు ఆహ్వానాన్ని పలికే రోజు. భోగి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ప్రజలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు. ఈ మంటలకు గొప్ప ఆధ్యాత్మిక అర్థముంది. పాత వస్తువుల్ని, పనికిరాని చెక్కెలడం, పాత బట్టలడం, పాత వస్తువుల్ని ఈ మంటల్లో వేసి దహనం చేస్తారు. ఇది కేవలం భౌతిక వస్తువుల దారం మాత్రమే కాదు, ఇది మన జీవితంలోని పాత దుఃఖాలను, నిరాశలను, విఫలతలను, చెడు అలవాట్లను వదిలేయడానికి ఓ గొప్ప ప్రతీక. ఆ భోగి మంటల చుట్టూ కుటుంబమంటా చేరి చలికాగతో కొత్త జీవితానికి, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతారు. ఎంత అద్భుతమైన ఆచారం ఇది! భోగి పళ్ళు. భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు కోస్తారు. రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, బంతిపూలు, చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపైన పోస్తారు. ఇది పిల్లలకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని కలిగించే ఓ గొప్ప ఆశీర్వాద ప్రక్రియ. అలాగే భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధిస్తారు. ఇంద్రుడు వర్షానికి, సమృద్ధికి అధిపతి. మంచి వర్షాలు, మంచి పంటలు కలగాలని ఈరోజు ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఇది పండుగల్లో అత్యంత ముఖ్యమైన రోజు. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే రోజు. సంక్రాంతి రోజున తెల్లవారుజామున పవిత్ర నదుల్లోనూ, చెరువుల్లోనూ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదుల్లో లక్షలాది మంది భక్తులు స్నానమాచరిస్తారు. ఈ పుణ్య స్నానం వల్ల మన పాపాలు దొరకబోతాయని, మనసు శుద్ధి అవుతుందని విశ్వాసం. నెలల్లో మురికి సూర్యభగవానుడికి ఆజ్యం సమర్పించి మన కృతజ్ఞతలు తెలియజేస్తారు. సంక్రాంతి ముఖ్యంగా సూర్య పూజకు సంబంధించిన పండుగ. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం.
మనం కళ్ళారా చూడగలిగే ఏకైక దేవుడు. ఆయన వెలుగు లేకుండా ఈ భూమి మీద ఎటువంటి జీవం కూడా ఉండదు. ఈ రోజున సూర్యునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరం, సూర్య కవచం పఠిస్తారు. సూర్యునికి ఎర్రని పువ్వులు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. సంక్రాంతి రోజున మన పూర్వీకునడం, పితృదేవతలను స్మరించడం చాలా ముఖ్యం. మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి ఆశీర్వాదాలు మనకు లభించాలని తర్పణాలు వదులుతాను. నువ్వులు, నీళ్లు కలిపి తర్పణమివ్వడం ఆచారం. నువ్వులు సంక్రాంతికి అత్యంత ముఖ్యమైనటువంటి వస్తువు. నువ్వుల్లో శనిదేవుడి యొక్క ప్రభావం తగ్గించే శక్తి ఉందని నమ్మకం. సంక్రాంతి లక్ష్మి వచ్చిందే, సకల సంపదలు తెచ్చింది. ఈ పాట మీకు గుర్తుందా? సంక్రాంతి రోజున దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ రోజును చేసే దానం కొన్ని లక్షల రెట్లు ఫలితాన్నిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. నువ్వులు, బెల్లం, కొత్త బట్టలు, గొడుగులు, చేపలు, ధాన్యం, డబ్బు వీటిని దానం చేస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణుడకు, పేదవారికి, అనాథలకు దానం చేయడం విశేషంగా పరిగణించబడింది. ఇక 3వ రోజు కనుమ పండుగ. కనుమ ఈ రోజు పశువులకు, ముఖ్యంగా ఎద్దులకు అంకితమైన రోజు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ ప్రధాన దేశం. మన రైతులకు పశువులు ప్రాణప్రదమైనవి. ఎద్దులు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. పొలం దున్నడానికి, బండి లాగటానికి, పంటలు మోయటానికి ఎద్దులే ఆధారం. కనుమ రోజున ఎద్దులను, ఆవులను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమలు అలంకరిస్తారు. వాటి కొమ్మలకు రంగులు వేస్తారు. మెడలో గంటలు, పూలదండలు వేస్తారు. మైసూరు పట్టు, అద్దారు గొలుసులతో అలంకరిస్తారు. ఈ అలంకరించినటువంటి ఎద్దులను ఊరంతా ఊరేగిస్తారు. ఇది చాలా అందమైన దృశ్యం. గ్రామం మొత్తం కూడా ఈ ఎద్దులను చూడటానికి వస్తారు. కనుమ రోజున చాలా కుటుంబాలలో మాంసాహార వంటకాలు చేస్తారు. ముఖ్యంగా కోడి వంటకాలు ప్రత్యేకం. కనుమ రోజు కోడిని తినకపోతే కడుపు నిండదు అన్న సామెత కూడా ఉంది. గుర్తుందా మీకు? కనుమ రోజున 7 నదుల పూజ చేస్తారు. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ 7 పవిత్ర నదులను స్మరించి పూజిస్తారు. ఈ విధంగా కనుమ పండుగ జరుగుతుంది. మరి సంక్రాంతి వంటకాల విషయానికి వస్తే, పండుగలంటే వంటకాలు లేకుండా ఎలా? సంక్రాంతి అంటేనే అరిసెలు, బొబ్బట్లు ఇవి గుర్తొస్తాయి కదా. రండి సంక్రాంతి ప్రత్యేక వంటకాల గురించి తెలుసుకుందాం. అరిసెలు బియ్యం పిండి, బెల్లం, అలాగే నువ్వులతో చేసే అరిసెలు సంక్రాంతికి ప్రత్యేకం. వేడి వేడి నూనెలో వేయించే ఆ అరిసెలు చాలా బాగుంటాయి. వాటి యొక్క రుచి వర్ణనాతీతం. ఇక బొబ్బట్లు, శనగపప్పు, బెల్లం, యాలకులతో చేసే బొబ్బట్లు నేతితో తిన్నప్పుడు ఆ రుచి ఇక చెప్పనవసరమే. ఏదో పొంగలే, కొత్త బియ్యంతో చేసే పొంగలే సంక్రాంతికి ప్రత్యేకం. బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు, జీలకర్రతో చేసే పొంగలి దేవుడికి నైవేద్యంగా అర్పిస్తారు. ఇక గారెల విషయానికి వస్తే, మినప్పప్పుతో చేసే గారెలు పైన కరకరలాడుతూ లుప్పులం రూలా చెప్తుంటేనే నోరుడుతుంది, అంత బాగుంటాయి. నువ్వులు ఉండలు, నువ్వులు మరియు బెల్లంతో చేసే కుండలు సంక్రాంతికి తప్పనిసరి. నువ్వులు ఆరోగ్యానికి మంచివే. చలికాలంలో శరీరానికి వేడినిస్తాయి. అందుకే నువ్వులు ఉండలు కూడా చేస్తారు. ఇకపోతే చెరుకు. సంక్రాంతికి చెరుకు తప్పనిసరి. చెరుకు రసం తీయగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు భోగి పళ్ళలు, చెరుకు ముక్కలు కూడా వేస్తారు. రంగవల్లులు, ముగ్గుల అందాలు. సంక్రాంతి అంటే ముగ్గులు లేకుండా ఊహించగలమా? సంక్రాంతి సమయంలో తెలుగు ఇళ్ల ముందు అద్భుతమైనటువంటి ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులను రంగవల్లులు లేదా కోలాలు అని కూడా అంటారు. ముగ్గులు అనేవి కేవలం అలంకారం కాదు, వాటికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ముగ్గులు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి వేస్తారు. అందమైన ముగ్గులున్న ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా వాసన చేస్తుందని నమ్మకం. అలాగే సాంప్రదాయంగా ముగ్గులు బియ్యం పిండితో వేస్తారు. ఇది చీమలకు, చిన్న చిన్న పక్షులకు ఆహారంగా ఉంటుంది. సంక్రాంతి సమయంలో ముగ్గులు చాలా పెద్దవి కాదు, రంగులతోనూ అందంగానూ వేస్తారు. రథ ముగ్గు, గొబ్బెమ్మల ముగ్గు, గొడుగు ముగ్గు, పువ్వుల ముగ్గు, రకరకాల ముగ్గులు వేస్తారు. చాలా గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ముగ్గురి పోటీలు కూడా నిర్వహిస్తారు. మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక గొబ్బెమ్మలు. సంక్రాంతి రోజుల్లో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మల్ని ముగ్గుల మధ్యలో పెడతారు. సంక్రాంతి సమయంలో హరిదాసులు ఇంటింటికి వస్తారు. వీరు విష్ణు భక్తులు, సన్యాసులు. తలపైన తులసి మొక్కలతో బిందె పెట్టుకుని వస్తారు. హరి హరి నారాయణ, హరి లక్ష్మీ నారాయణ హరి అంటూ వారు గానం చేస్తూ వస్తారు. వారికి బియ్యం, డబ్బు, కొత్త బట్టలు దానం చేస్తారు. వారు ఆశీర్వాదాలు పొందడం చాలా మంచిదని నమ్మకం. హరిదాసుల ఆగమనం సమాజంలో సామరస్యాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. వారు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరి ఇళ్లకు వెళ్తారు. సంక్రాంతి అంటే గాలిపటాలు గుర్తుకు రావా? ఆకాశంలో రకరకాల రంగుల గాలిపటాలు ఎగురుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలము. గాలిపటాలు ఎగురవేయటం కేవలం ఆట మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. తెల్లవారుజామున గాలిపటాలు ఎగురవేసే క్రమంలో సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతాయి. అప్పుడు విటమిన్ డి లభిస్తుంది. ఆకాశం